హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు #నివి. లాస్ట్ టైం వీడియో ఎవరైనా చెక్ చేస్తుంటే నేను వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరులో ఉన్న షాపింగ్ మాల్ గురించి వీడియో తీశాను కదా. అయితే దాంట్లోనే ఏం షాపింగ్ చేశామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను. అది వచ్చేసి ఇదండి, అంటే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ మినీ హాల్ అనుకోవచ్చు. అక్కడ ఏం తెచ్చాను ఏంటి అనేది, అక్కడైతే చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అంటే 365 డేస్ డిస్కౌంట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. బట్టల మీద కానీ, గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్ అన్నిటి మీద ఆఫర్ ఉంది. కొన్నిటి మీద బై వన్ గెట్ వన్ అలా కూడా ఆఫర్ రన్ అవుతూనే ఉంది, ఎప్పుడూ ఉంటుందంట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అటువైపు వెళ్ళినప్పుడు కానీ, ఇంకా అక్కడే ఉండేవాళ్ళు దగ్గరగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. కొత్తగా పెట్టారు కదా, చాలా బాగుంది అసలు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కొత్తది కదా. ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ఆఫర్లు అయితే ఎప్పుడూ ఉంటాయంట. ఫస్ట్ అయితే నేను అక్కడ ఉంది చూపించాను కదా, దివాన్ సెట్, ఇదైతే తీసుకున్నాను. ఇది జైపూర్ దివాన్ సెట్, చాలా థిక్గా అండ్ బాగా మంచి క్వాలిటీ ఉంది. కాస్ట్ 1000 రూపీస్ అలా పడింది, 999 పడింది. నార్మల్గా బయట కూడా అట్లనే ఉంటుంది అదే కాస్ట్. నార్మల్వి కాటన్వి రెగ్యులర్వి అయితే కొంచెం తక్కువే ఉన్నాయి ప్రైస్ అక్కడ, కానీ ఇది మాత్రం అంటే బాగా థిక్గా బాగా మంచి క్వాలిటీగా ఉంది. సో అందుకని అది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్ మ్యాట్, కొంచెం పెద్ద సైజ్ది మెయిన్ డోర్కి కావాలనేసి ఇది తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది, 150 రూపీస్కి వచ్చింది. 150 రూపీస్, ఇంకా ప్రైస్ ఎక్కువే ఉన్నింది కానీ మనకి ఆ ప్రైస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆ శారీ, ఒక శారీ తీసుకున్నాము, అక్కడ చూపిస్తున్నాను కదా ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి, మనం అఫోర్డబుల్ చేయగలన ప్రైస్ రేంజెస్లోనే అన్నీ ఉన్నాయి. ఈ శారీ అయితే ఒక పర్పస్ కోసం తీసుకున్నాము, నా కోసం కాదు, వేరే టెంపుల్లో ఇవ్వాలి అనేసి. చాలా బాగుంది, అది బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాను, 3 to 4 years కిడ్కి, పాప కోసము. అండ్ ఇక్కడ ఒక 4 ప్యాంట్స్ ట్రాక్స్ అనమాట, అంటే రెగ్యులర్ వేర్కి బయటకు వెళ్ళి పార్క్ అలా వెళ్ళినప్పుడు అండ్ నైట్ వేర్ లాగా యూజ్ అయ్యేలాగా తీసుకున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నాం, హుడీ టైప్లో, చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి, ప్యాంట్స్ కానీ అన్నీ ఫ్రీగా. ఇంకా సమ్మర్ కదా వచ్చేది, సో ట్రాక్స్ లూజ్గా ఉండే పైజమా టైప్ ప్యాంట్స్ అయితేనే బాగుంటుందని ఆ ప్యాంట్స్ కోసం సెర్చ్ చేస్తుంటే అక్కడ దొరికాయి, అవి తీసుకున్నాము. అండ్ ఇంకొక సోప్ బాక్స్, అది 27 రూపీస్. ఇలా ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ప్యాకింగ్ బాగుంది. వేరే ఎక్కడికైనా డిమార్ట్కి వెళ్ళినా, ఇంకా వేరే షాపింగ్ మాల్ అయినా కవర్కి కూడా ప్రైస్ చేస్తారు, అలాగే ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారు కదా, అది చిన్నవి సరిపోవు, మనమే ప్యాక్ చేసుకొని అట్లా రావాలి కదా. ఇక్కడైతే వాళ్ళే పెద్ద కవర్లు, అవి కూడా థిక్గా బాగా క్వాలిటీగా ఉన్నాయి, ఆ కవర్స్లో వాళ్ళే ప్యాక్ చేసేసి విడివిడిగా, అంటే క్లాత్స్ ఉంటే క్లాత్స్ ఒక దాంట్లో, అట్లా ఫుడ్ ఐటమ్స్ ఇట్లా జాగ్రత్తగా ప్యాక్ చేసి మంచిగానే ఇస్తున్నారండి. ఇటు 2 బ్యాగ్స్ కదా, మొత్తం అలా ఫిల్ చేసేసి ఒక సీల్ చేసి మరీ ఇస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది, అంటే కవర్ని మొత్తం లాక్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్, అవి బై వన్ గెట్ వన్ ఉన్నాయి, ఏవో మూన్ఫిల్స్ కేక్స్ లాంటివి. పాప ఉన్నిందని తీసుకున్న, బేసిక్ అలాంటివి ఏం తీసుకోము. ఈ స్నాక్స్ అన్నీ ఆమె ఏమి తినడం లేదు, ఆమె కోసమని అవి తీసుకున్నాము. ఇవి హోమ్ మేడ్వి స్నాక్స్ దొరుకుతాయి కదా అక్కడ, అవి కొన్ని. ఇంకా నెక్స్ట్ ఇంట్లో కావాల్సినవే తీసుకుంటామండి, రెగ్యులర్గా అవసరమైన వరకే తీసుకుంటాము, అక్కడ కనిపించేసాయని అన్నీ తీసేసుకోము. ఇక్కడ ఇంకా డైటింగ్ చేస్తుంటాం మేము. మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ, అంటే సజ్జలు, మిల్లెట్స్ అని 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ వచ్చేసి న్యూటెల్లా తీసుకున్నాము. ఇంకా ఒక షాంపూ, ఇంకా ఎంత అవసరమో అంతే తీసుకోవాలండి, అప్పుడు మనీ సేవింగ్ అనేది బాగుంటుంది, ఖర్చు లేకుండా మనకి. నాకు ప్రస్తుతానికి అవన్నీ అయిపోయినాయి కాబట్టి అంతవరకే తెచ్చుకున్నాను నేను. ఇంకా మంచి టిప్ ఏంటంటే, ఇంట్లో ఏం కావాలి అనేది నోట్ చేసుకొని వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా మంచి పని అది. లేదు మాకు అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, ఇప్పుడు నాకైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు అక్కడ ఏదైనా వెళ్ళి డీమార్ట్కి అలా వెళ్ళేసి కనిపించినవన్నీ తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అది అవసరం లేకపోయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి అవి వాడము, ఒక్కొక్కసారి నాకు అలా జరిగిద్ది. కానీ నేను మెయిన్లీ నాకు ఏది అవసరమో అప్పుడే తెచ్చుకుంటాను, ఇంకా బెటర్. అసలే అవసరమైనప్పుడు చిన్న కిరాణా షాప్లో ఏవి అవసరమో అంతవరకు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇట్లా వెళ్ళినా నోట్ చేసుకొని వెళ్ళి తెచ్చుకోవడం బెటర్.
ఇవన్నీ అండి ఇంతవరకు నేను తెచ్చుకున్నవి. గ్రాసరీస్ కూడా ఏం పెద్దగా తీసుకోలేదు. అవసరమైనవే తెచ్చుకున్నాను. నాకేం ఇంట్లో అయిపోయినాయో అవే తెచ్చుకున్నాను. ఇడ్లీ రవ్వ, మినపప్పు అలాంటివి. మినపప్పు ప్యాకెట్స్ కూడా బై 1 గెట్ 1 ఉన్నాయి. ఇంకా పెసల అంటే పెసరవి ఉంటాయి కదా ఫుల్ గుండ్లు, అవి అట్లాంటివి ఏవో అవసరమైనవన్నీ తీసుకున్నాం. ఇవి ఎంత తక్కువ ప్రైజెస్ కూడా బాగున్నాయి, రీజనబుల్గా. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.